హలో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒక 10 క్వశ్చన్స్ అనేవి మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ రాసే ఫీల్ మీకు రావడం కోసం ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి తీసుకొచ్చి అడగడం జరుగుతుంది క్విజ్ టైప్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడో చదివినట్టు ఎక్కడో విన్నట్టు ఉంటాయి ఇవి. ఓకేనా? సో అలాగే అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా విని నేర్చుకోండి. ఓకేనా? సో ఇక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అనేది క్వశ్చన్. సో ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్ పితామహుడు విలియం హార్వే, లూయి పాస్చర్, లాన్స్ స్టీనర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో వీళ్ళల్లో ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్గా మనం ఎవరిని పిలుస్తాం? సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ని మనం ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్గా పిలుస్తుంటాం. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, విలియం హార్వే. సో విలియం హార్వేని మనం ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్గా చెప్పుకుంటాం. బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు. ఓకే, ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. సో అలాగే ఆప్షన్ 2 చూడండి, లూయి పాస్చర్. ఈ లూయి పాస్చర్ని మనం బ్యాక్టీరియాలజీకి చెప్పుకుంటాం పితామహుడిగా. సో ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ ఇలా చెప్పుకుంటాం. తర్వాత లాండ్ స్టేనర్, ఆప్షన్ 3. లాండ్ స్టేనర్ని ఏమని చెప్పుకుంటామంటే ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. ఓకే, సో ఈ ఫస్ట్ ఆప్షన్ విలియం హార్వే ఏమో ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ వ్యవస్థకి. ఓకేనా? అలాగే ఆప్షన్ 3 లాండ్ స్టేనర్ ఏమో బ్లడ్ గ్రూప్స్. ఓకే, ఈ డిఫరెన్స్ కొంచెం అబ్జర్వ్ చేయాలి, లేదంటే మీరు తప్పు పెట్టేస్తారు. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కరు ఉంటాయి. మనం అన్ని క్వశ్చన్స్ కవర్ చేద్దాం. ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు? పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. వాట్ ఈస్ కాల్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇది. ఓకేనా? సో కింద ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 గైనకాలజీ, ఆప్షన్ 2 ఆండ్రాలజీ, ఆప్షన్ 3 ఎంబ్రియాలజీ, ఆప్షన్ 4 కాలాలజీ. సో వీటిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు? వాట్ ఈస్ కాల్ మ్యాన్ రీప్రొడక్టివ్ సిస్టమ్? యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఆండ్రాలజీ అనేది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనాన్ని ఆండ్రాలజీ అంటాం. ఓకేనా? సో మరి ఆప్షన్ 1 ఏంటి? గైనకాలజీ అంటే ఆప్షన్ 1 అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని మనం గైనకాలజీగా చెప్పుకుంటాం, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆప్షన్ 3 చూడండి, ఎంబ్రియాలజీ అని ఉంది. ఎంబ్రియాలజీ అంటే పిండం. ఓకేనా? పిండం, దాని అభివృద్ధి, దాని పరిణామం, సో దాని నిర్మాణం, దానికి సంబంధించిన అధ్యయనాన్ని మనం ఎంబ్రియాలజీ అంటాం. ఓకే, సో తర్వాత లాస్ట్ది కాలాలజీ ఉంది. కాలాలజీ అంటే ముఖం, అందం, వీటి యొక్క అధ్యయనాన్ని కాలాలజీ అంటాం. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒక క్వశ్చన్లో ఇక్కడ 4 క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటాం? ఆండ్రాలజీ. వాట్ ఈజ్ కాల్ మ్యాన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఆండ్రాలజీ. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాటిలో విశ్వగ్రహీతగా చెప్పుకునేది. చాలా సింపుల్ క్వశ్చన్. సో చూడండి, విశ్వగ్రహీతగా ఈ బ్లడ్ గ్రూప్లో ఎవరిని చెప్పుకుంటాం? ఏబి, ఓ, బి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 2 ఏబి అనేది విశ్వగ్రహీతగా చెప్పుకుంటాం. ఓకేనా? విశ్వగ్రహీతగా ఎవరిని చెప్పుకుంటాం? ఏబి. అలాగే విశ్వదాతగా ఎవరిని చెప్పుకుంటాం?
ఓ. ఆప్షన్ 3 అనేది ఓ. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమవుద్ది ఇప్పుడు? క్రింది వాటిలో విశ్వగ్రహీతగా ఎవరిని చెప్పుకుంటాం? ఏబి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో 4th క్వశ్చన్ చూడండి, 4వ ప్రశ్న. మానవ శరీరంలో కండరాల సంఖ్య, బోన్స్ కాదు కండరాలు. ఓకేనా. సో చూడండి, 629, 649, 639, 659. సో ఇది అన్నీ లాస్ట్లో 9లు ఇచ్చి బాగా ఇరిగించారు. ఇక మీరు ట్రై చేయండి. మానవ శరీరంలో కండరాల సంఖ్య. ఓకే, యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. 639 కండరాలు అనేవి ఉంటాయి, మజిల్స్. ఓకేనా, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 5th క్వశ్చన్. సో 5వ ప్రశ్న. దంత వైద్యులు ఉపయోగించు దర్పణం ఏది? పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, సమతల దర్పణం, స్తూపాకార దర్పణం. సో వీటిలో దంత వైద్యులు, డెంటిస్టులు, ఓకే, దంత వైద్యులు ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? ఇది క్వశ్చన్. ఓకేనా. సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. పుటాకార దర్పణం. పుటాకార దర్పణాన్ని డెంటిస్టులు యూజ్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6వ ప్రశ్న. క్రింది వాణిలో మంచి విద్యుత్ వాహకం. ఓకే, మంచి విద్యుత్ వాహకం, ఇది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అడుగుతుంటాడు ఎక్కువ. సో గ్రాఫైట్, గ్రానైట్, డైమండ్, చార్కోల్, వీటిలో ఏది మంచి విద్యుత్ వాహకం? ఓకే. సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. గ్రాఫైట్. చాలామందికి తెలుసు ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, ఈజీగా పెట్టేస్తారు కూడా. గ్రాఫైట్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్, 7వ ప్రశ్న. ఈ వీడియోలో అన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే. తెల్ల ఏనుగులు దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఓకే. వైట్ ఎలిఫెంట్స్ అని ఏ కంట్రీని మనం పిలుస్తాం? ఏ దేశాన్ని తెల్ల ఏనుగుల దేశం అని పిలుస్తారు? ఓకే. సో జపాన్, కెనడా, అమెరికా, థాయిలాండ్, వీటిలో తెల్ల ఏనుగుల దేశం ఏది? ఓకే, యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. థాయిలాండ్ అనేది తెల్ల ఏనుగుల దేశంగా పిలుస్తుంటాం. ఓకేనా. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్, 8వ ప్రశ్న. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అనే నినాదాన్ని ఇచ్చిన వారు? సో అబ్దుల్ కలాం ఆజాద్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, దయానంద సరస్వతి. కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు, ప్రముఖమైన వ్యక్తులు కొన్ని నినాదాలు ఇచ్చారు, అవి మనం చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో అందులోంచి వచ్చింది ఈ క్వశ్చన్. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు? ఈ నలుగురిలో ఎవరో చెప్పండి. ఓకే, యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. లాలా లజపతి రాయ్ 3వ ఆప్షన్. ఓకే, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. లాలా లజపతి రాయ్ ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అనే నినాదాన్ని ఇచ్చారు. ఓకేనా. సో 9వ క్వశ్చన్ చూడండి, మీరు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు ఈ క్వశ్చన్కి. బేస్బాల్ ఆటలో ఎంతమంది క్రీడాకారులు ఉంటారు? ఆల్రెడీ నేను షార్ట్స్ వీడియోలో చేసినప్పుడు ఈ క్వశ్చన్ మీద చేశాను, కాకపోతే వేరే గేమ్ మీద అడిగాను, అందులో చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను.
బేస్బాల్ ఆటలో ఎంతమంది క్రీడాకారులు ఉంటారు? 9 మంది, 11 మంది, 5 మంది, 6 మంది. ఓకే, సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. 9 మంది ఉంటారు. ఓకేనా, బేస్బాల్లో 9 మంది ఉంటారు. ఓకేనా, సో హాకీలో 11 మంది ఉంటారు. మనకి క్రికెట్లో కూడా 11 మంది ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి హాకీ కూడా అడుగుతుంటారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ 9 మంది. బేస్బాల్లో 9 మంది ప్లేయర్స్ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? 10వ ప్రశ్న, ఇది లాస్ట్ ప్రశ్న. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 24, జనవరి 25, జనవరి 26, సెప్టెంబర్ 27. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే. ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 2 జనవరి 25న మనం ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. ఓకేనా, సో జనవరి 25న మనం ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, సో ఈ మిగతా డేట్స్ కూడా చెప్పేద్దాం. జనవరి 24 చూడండి. ఫస్ట్ ఆప్షన్ 1 అనేది జనవరి 24 ఇచ్చారు. ఇది బాలికల దినోత్సవం 24. అలాగే మనకి 25 ఓటర్ల దినోత్సవం అని చెప్పుకున్నాం. సో 26 చూడండి, గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ఓకే, సో నెక్స్ట్ సెప్టెంబర్ 27 మనం ప్రపంచ పర్యాటకుల దినోత్సవంగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, సో ఇలా కొంచెం కవర్ చేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఆప్షన్ 2 జనవరి 25 ఓటర్ల దినోత్సవం. ఓకేనా, సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అన్నీ ఈజీ క్వశ్చన్సే ఈ వీడియోలో, హార్డ్ గేమీ లేవు. ఓకేనా, సో ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా కింద కామెంట్లో ఎంత స్కోర్ చేశారో రాయండి. ఎవరు ఎంత స్టేజ్లో ఉన్నారో నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నేను క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి చూస్తాను. హార్డ్గా ప్రిపేర్ చేయాలా, లేదు బేసిక్సా, మోడరేటరా, ఎలా అనేది నాకు కొంచెం అర్థమవుద్ది. ఓకేనా, సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎంత స్కోర్ చేశారో కింద కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టండి. అర్థమెటిక్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అవి మీరు చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో అన్నీ ఉన్నాయి. సో చూడండి, ఇంకొన్ని క్లాసెస్ బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసేద్దాం తొందరలో. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.